హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి అటుకుల పులిహోరని చేసి చూపించబోతున్నాను. ఈ అటుకుల పులిహోరకి దలసరిగా ఉండే అటుకులని తీసుకోవాలి. ఒక 2 కప్పుల అటుకులని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుని అటుకులు మునిగే వరకు వాటర్ వేసుకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అటుకులలో ఎటువంటి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అర స్పూన్ ఆవాలు, ఒక 2 స్పూన్ల జీడిపప్పుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగినన్ని ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పిడికెడు కరివేపాకు, ఒక పావు స్పూను ఇంగువ, అర స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పసుపు ఇంకా సాల్ట్ ఆయిల్లో వేయడం వలన పులిహోరకి బాగా కలుస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడిగి తీసుకున్న అటుకులను కూడా వేసుకుని కలుపుకోవాలి. అటుకులని కడిగిన వెంటనే వాటర్ తీసేసుకోవాలి, లేదంటే అటుకులు నానిపోయి పులిహోర ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 10 నిమిషాల్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అటుకుల పొంగలి కూడా ఛానల్లో ఉంది, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల పులిహోర కమ్మగా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పులిహోర రెడీ అయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.